భారతీయ పురాణాల లోతుల్లోకాల గర్భంలో దాగి ఉన్న కొన్ని అపురూప రహస్యాలు మీకోసం. ఇవి మనల్ని అద్భుతంగా ఆశ్చర్యపరిచే అంతర్గత సత్యాల గనుల లాంటివి. లక్ష్మణుడు వనవాసం నుండి తిరిగి వచ్చిన తరువాత భరతుడు రాజ్యపాలనలో అనుభవించిన మానసిక వేదనను, త్యాగాన్ని అర్థం చేసుకుని అతనిని రాజధర్మానికి ప్రతీకగా గౌరవించాడని చాలామందికి తెలియదు. కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల పక్షాన పోరాడిన సాత్వకులు కృష్ణుడి నారాయణీ సేన నుండి వేరైన వారని వారి వీరత్వం తరచుగా మరుగున పడుతుందని తక్కువ మందికి తెలుసు. బ్రహ్మదేవుడు తన సృష్టిలో సకల లోకాలకు మానసిక వాస్తుశాస్త్రాన్ని సృష్టించాడని, ప్రతి జీవి యొక్క మనస్సు, ఆలోచనలు కూడా ఈ దివ్య వాస్తు నియమాల ద్వారానే ప్రభావితమవుతాయని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి. నవగ్రహ దేవతలు కేవలం గ్రహాలకు అధిపతులు మాత్రమే కాదని, మానవ శరీరంలోని నవద్వారాలు, 9 ద్వారాలు మరియు నవధాతువులను 9 శరీర అంశాలు నియంత్రిస్తారని కొన్ని జ్యోతిష్య శాస్త్రాలు, ఉపనిషత్తులు వివరిస్తాయి. వానర సేన లంకకు వారధి నిర్మిస్తున్నప్పుడు హనుమంతుడు తన శక్తిని ప్రదర్శించకుండా రాముడి నామంపై ఉన్న విశ్వాసంతోనే బండరాళ్లను తేలికగా మోశాడని, ఇది నిస్వార్థ భక్తికి ఒక మహత్తర ఉదాహరణ. గరుడు విష్ణువు వాహనంగా మారిన తర్వాత ఆయనకు ఒక ప్రత్యేకమైన వరం లభించిందని, ఆ వరం వల్ల ఆయనకు ఎటువంటి నాగపాశాలు, విష ప్రభావాలు హానికరం కావని, ఇది ఆయనకు అజేయ రక్షణను ఇచ్చిందని చెబుతారు. తమిళనాడులోని తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోని వెనుక సముద్ర గర్భంలో మూలావర్ ప్రధాన విగ్రహం ఇప్పటికీ సజీవంగా ఉందని, అది దైవశక్తితో నిరంతరం పెరుగుతోందని స్థానిక కథలు చెబుతాయి. ఆనందం అనేది కేవలం బాహ్య సుఖాల నుండి కాకుండా మనలోని ఆనందమయ కోశమనే అంతర్గత ఆత్మపుర నుండి ఉద్భవిస్తుందని, దానిని తెలుసుకోవడమే నిజమైన ముక్తి మార్గమని ఉపనిషత్తులు బోధిస్తాయి. కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు కృష్ణుడు అర్జునుడిని కాపాడటానికి తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించకుండా తన మాయాశక్తితో అస్త్రాన్ని అదుపు చేసి దాని ప్రభావాన్ని తగ్గించాడని కొన్ని అరుదైన గ్రంథాలు చెబుతాయి. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కేవలం సృష్టి స్థితిలయ కారకులు మాత్రమే కాదని, వారు తమ తమ దేవీ రూపాలతో సరస్వతి, లక్ష్మి, పార్వతి నిరంతరం విశ్వాన్ని పోషిస్తూ సమతుల్యం చేస్తారని దేవీ భాగవతం వివరిస్తుంది. ఈ రహస్యాలు లోకంలోని ఒక అద్భుతమైన దేవాలయ గోడల వెనుక దాగి ఉన్న అత్యంత ప్రాచీన అరుదైన చిత్రాల వలె, వాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు సౌందర్యం దర్శనమిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.